వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొత్త అంశాన్ని తెరలేపారండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడం కోసమే ఈ అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే వల్లభనేని వంశీ అరెస్ట్. ఎప్పుడో కేసు పెట్టడం ఏంటి, ఇప్పుడు ఎంక్వైరీ చేయడం ఏంటి, ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి? ఇదంతా కక్ష సాధింపు రాజకీయాలే. కావాలని అరెస్ట్ చేస్తూ ఉన్నాడు. రేపో మాపో వల్లభనేని వంశీ బయటకు వస్తాడు. అప్పుడు ఏంటో మేమేంటో చూపిస్తాం. వల్లభనేని వంశీ బయటకు వచ్చిన తర్వాత జగన్ అన్న 2.0 చూపిస్తాడు. అప్పుడేంటో మేమేంటో చూపిస్తామంటూ కొంతమంది కార్యకర్తలు మాట్లాడుతున్నారండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మీరు అన్నట్టుగానే కాస్త ఆలోచిద్దాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల గురించి, అక్రమ అరెస్టుల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి మీరు గత 5 సంవత్సరాలు వ్యవహరించిన తీరు ఒకసారి చూస్తే 5 సంవత్సరాల పరిపాలనలో ఇలా ఎవరైనా సరే ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అరాచకాలను ప్రశ్నిస్తే ఎవరినైనా మీరు ఊరుకున్నారా? వెంటనే వాళ్ళ మీద అక్రమ కేసులు ఫైల్ చేయడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చితక్ కొట్టడం, జైల్లో పడేయడం. ఇదే కదా మీరు చేసింది. ఆఖరికి ఆశా వర్కర్లని, అంగన్వాడీ టీచర్లే వదిలిపెట్టలేదండి మీరు. ఇంకా సామాన్య ప్రజలను ఇంకా వదిలిపెడతారా? ఒకసారి ఆలోచించండి. ఇక సామాన్య ప్రజలను అయితే ఇంకేం చేస్తారు మీరు? ఎగరేస్తాను లేదా గత 5 సంవత్సరాలు మీరు? ఈ రోజున మీరు దౌర్జన్యాలు, అరాచకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల గురించి ఎత్తారు కదా. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఎన్నండి? సూపర్ 6 అంటే ఏమన్నా 100-200 ఉన్నాయా? సూపర్ 6 అంటే ఎంత? 6. ఇందులో భాగంగానే ఆల్రెడీ 2 పథకాలు ఇచ్చారు. ఏదైతే పెన్షన్ల పెంపు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారో అది సూపర్ 6లో ఒక పథకమే. దీపం పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు చూసారా, అది సూపర్ 6లో ఒక పథకమే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి కేవలం 7 నెలలు పూర్తయింది, 8వ నెల రన్నింగ్లో ఉంది. ఆల్రెడీ 2 పథకాలు అవలంబించారు. అభివృద్ధి పనులు కనుక ఒకసారి చూసుకుంటే రావడం డిఎస్సీ మీద తొలి సంతకం పెట్టారు. అన్నా క్యాండిల్ రీఓపెన్ చేశారు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. అమరావతి రాజధాని పనులు వేగవంతం చేశారు. ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు. ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ని ఉరుకులు పెట్టిస్తూ ఉన్నారు. తర్వాత ఈ రీసెంట్గా చూస్తే గ్రామాల అభివృద్ధి కోసం, ఉపాధి హామీ పనుల కోసం 4,570 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులన్నీ సగానికి సగం మొత్తం కంప్లీట్ చేసుకుంటా ఎక్కడ గతుకులు అనేది కనపడకుండా రోడ్లన్నీ సాఫీగా వేసుకుని వచ్చేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఒకసారి చెప్పండి, ఆంధ్ర రాష్ట్రంలో 7 నెలల పరిపాలనలో మీకు ఎక్కడ దౌర్జన్యాలు కనపడ్డాయి, ఎక్కడ అరాజకాలు కనపడ్డాయి, ఏం కనపడినాయి మీకు? ఎంతసేపు బురద జల్లడం, శవ రాజకీయాలు చేసుకుంటామే కాదా మీరు చేసింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ రకంగా మీరు ఆఖరికి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయలేదా? ఇదిగో కూటమి ప్రభుత్వం రావడమే దౌర్జన్యాలకు పాల్పడింది, వైఎస్ఆర్సీపీ వాళ్ళని విస్తృత స్థాయిలో చితక్ కొట్టేస్తున్నారని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేశారు కదా. గుర్తు రాలేదా? మర్చిపోయారా? ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎవరు అరాచకాలు చేస్తూ ఉన్నారు? ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుతం చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ అయినటువంటి ఒకసారి చూడండి, వీళ్ళు రాజకీయ ముసుగుల్లో మాట్లాడుతున్నాం, రాజకీయాలు మాట్లాడతామని చెప్పి ఎవరైనా ఒక్కరైనా రాజకీయాల గురించి మాట్లాడారా? నోరు తెస్తే అమనాభూతులు, లకరాలతో సంబోధించుకోవటం, ఇంట్లో ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, ఫోటోలు మాఫింగ్లు చేసుకుంటాం, ఇవన్నీ చేయబడ్డాయి కదా అరెస్ట్ అయింది. ఆ బోరగడ్డనే లేకంగా గంట టైం ఇస్తే చిటికలు వేసుకుంటా చంద్రబాబు, నారా లోకేష్ని చంపేస్తా, ఎక్కడున్న వెతికి మరీ చంపేస్తానని చెప్పి అత్యంత దారుణంగా మాట్లాడే మరి ఇలాంటి వాళ్ళని దండేసి సన్మానాలు చేయాలా? అరెస్టులు చేయకుండా అందరినీ చట్టపరంగా శిక్షిస్తూ ఉండంటే కావాలని అరెస్టులు చేస్తున్నారా? సూపర్ 6 పథకాలు ఎగ్గొడతాక అరెస్టులు చేస్తున్నారా? మరి ఇన్నాళ్ళు ఏ నిలబడి జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏంటి? ఎన్నాళ్ళు పథకాలు ఇచ్చుకుంటూ వచ్చినట్టు ఏంటి? ఒక పక్కన గవర్నమెంట్ జీతాలు టైం టు టైం వాళ్ళ అకౌంట్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఒక పక్కన వాళ్ళకి ఏవైతే ఫంక్షన్ లెవెల్ వాళ్ళందరికీ టైం టు టైం జమ అవుతూ ఉన్నాయి. ఒక పక్కన పరిశ్రమలు ఏర్పాటు చేయడం రంగం సిద్ధం చేసుకున్నారు. అనేక మంది పెట్టుబడిదారులు ఆహ్వానించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడే పరిపాలన ఒక లెవెల్లో ఒక ఆలోచన ప్రకారం తీసుకెళ్తా ఉండంటే ఎందుకు బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు మీరు? ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు మీరు వ్యవహరించిన తీరు చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు కేవలం 11 సీట్లు ఇచ్చినా మీకు ఇంకా బుద్ధి రాకపోతే ఎలాగ ఒక రకంగా చెప్పాలంటే ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాలి. మీరు ఎక్కడ పాఠాలు నేర్చుకుంటున్నారు? ఇంకా ఇప్పుడు కూడా ప్రజల్ని భయభ్రాంతులు చేయడం, లేదంటే ప్రశ్నించే గొంతుని నేనే నొక్కేస్తానంటూ మీరు ఇప్పుడు కూడా దౌర్జన్యాలు మీరు పాల్పడుతున్నారా, మీరు పాల్పడుతున్నారా? రీసెంట్గా మీరు ధర్నాలు చేశారు. ఏ ధర్నా చేసినప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? ఏమి లేదా? ఇక్కడ ఇది ఒక్క ఉదాహరణ సరిపోదా? మీరు ధర్నాలు చేసి రైతుల కోసం పోరని చెప్పి ధర్నాలు చేశారు, కరెంట్ల కోసం పోరని చెప్పి ధర్నాలు చేశారు. ఏ ఒక్క టీడీపీ కార్యకర్త కానీ, టీడీపీ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఎవరు దౌర్జన్యాలు చేశారు, ఎవరు అరాచకాలు చేశారు ఇప్పుడు అర్థం అవ్వట్లేదు ప్రజలకి. మీరు ఈరోజు ఏదైతే మీరు పోస్టులు పెట్టారు కదా,
రైతుల కోసం పోరు సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ధర్నాల కోసం అదే కరెంటు ఛార్జీల కోసం ధర్నాల కోసం చేసాం, అది సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పి పోస్టులు పెట్టారు కదా. ఎలా పట్టగలిగారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి. అదే గతంలో మీరు ఇలా ప్రశ్నించగలిగారా? ఎవరైనా ప్రశ్నిస్తున్నారు, ఎవరైనా ఏమైనా ధర్నా చేస్తున్నారంటే ముందుగానే పోలీసులను ఏర్పాటు చేయడం, బందోబస్తులు ఏర్పాటు చేయడం, బారికేడ్లు ఏర్పాటు చేయడం, పోలీస్ వ్యాన్లు రెడీగా పెట్టడం, చెత్త కొట్టేసి పోలీస్ వ్యాన్లు ఎక్కించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం. ఇదే గత 5 సంవత్సరాలు జరిగింది. ఆ పరిపాలనకి ఈ పరిపాలన తేడా తెలియట్లేదా? ఈ రోజున అంటున్నారు కదా పథకాలు ఎగ్గొట్టడం కోసం అక్రమ అరెస్టులు చేస్తున్నారా? అక్రమ అరెస్టులు చేస్తే జగన్మోహన్ రెడ్డిలా కనపడతాయి. ధర్నాలు చేస్తున్నారు, కనీసం మీ జోలు కూడా రాలేకుండా మీరు ప్రశాంతంగా చేసుకోగలిగారంటే అది కూటమి ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం. లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. ఈ రోజున మీరు ధర్నాలు సూపర్ డూపర్ సక్సెస్ అయిన ఎలా చెప్పగలుగుతున్నారు? దీనికి సమాధానం చెప్పండి. దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిన కారణం ఏంటి? మీరు చేసింది కదా. వాస్తవాలు తెలుసుకుని విస్తృత స్థాయిలో మాట్లాడొద్దు. ఏదైనా సరే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. పథకాలు ఎగ్గొట్టడానికి అరెస్టులు జరగడానికి ఏమైనా పొంతనుందా, సంబంధం ఉందా అసలు? ఈ వల్లభనేని వంశీని గతంలోనే మీరు ఇంత నిలదీసి ఇంత అడిగి ఉండటం అయితే ఈ పరిస్థితి ఈ రకంగా రాదు కదా. ఎప్పుడు చేసాడు ఇలాంటి పనులు? ఎలక్షన్ టైంలో పార్టీ ఆఫీసులో ధ్వంసం చేశాడు. అప్పుడు కేసు పెట్టి ఆ రోజున పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మొత్తం కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి కనీసం అతన్ని ఎంక్వైరీ వేసి కనీసం అతని మీద విచారణ చేపట్టగలిగాడా? ఏమీ లేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కనుక చేసి ఉంటే ఈ రోజున పరిస్థితి ఇంతవరకు రాదు కదా. మళ్ళీ ఈరోజు మీరు దాని గురించి మాట్లాడడం, ఎటు చేయడం అటు చేయడం అని చెప్పి మరి దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పథకాలు ఎగ్గొట్టాలి అనుకుంటే ఈ రకంగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి లాగా పథకాలు ఇచ్చేసాం, అది చేసాం, ఇది చేసాం చెప్పి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది. చేతల్లో చూపించే ప్రభుత్వం. ఒక పక్కన పథకాలు ఇవ్వడం, ఒక పక్కన అభివృద్ధి చేసుకురావడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వాళ్ళ రూపాయి వాళ్ళే సృష్టించుకునేలా, వాళ్ళే ప్రయోజకులు అయ్యేలా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది. ఎన్ని బురద జల్లే రాజకీయాలు చేసినా, శవ రాజకీయాలు చేసినా కూటమి ప్రభుత్వాన్ని ఇంట్రుకో ముక్క కూడా పీకలేరు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రజలు గతంలో మీకు 150, 160 సీట్లు ఇచ్చారు. రాష్ట్రాన్ని ఏదో రాజన్న రాజ్యంగా తీసుకొచ్చి పరిపాలిస్తాడేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా ఆశలతో ప్రతి ఒక్కరు ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నాడు కదా. ఒకసారి ఇచ్చి చూద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాడేమని చెప్పి ప్రజలు నమ్మి నీకు ఓట్లు వేస్తే ఏం చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలు దౌర్జన్యాలు అరాచకాలు పెరగడమే కాకుండా పథకాలు ఇచ్చేసావా? ఏ రకమైన పథకాలు ఇచ్చావయ్యా నువ్వు? ప్రతి దాంట్లో కోతలు విధించడమే. అమ్మఒడి అంటావు, దాంట్లో 3,000 రూపాయలు కోతలు విధిస్తావు. పెన్షన్లు 3,000 అంటావు, 250 ఇస్తావు, 750 నీ దగ్గర పెట్టుకుంటావు. ఆటో వాళ్ళకి 10,000 అంటావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రెడీగా పెట్టి వసూలు చేపిస్తావు. లేదంటే రోడ్లు ఏమంటాయి బాగుంటాయి అంటే రోడ్లు బాగోవు. ఈ ఆటో గతుకులు వెళ్ళడం, 30,000 రూపాయలు రిపేర్లు రావడం. ఏంటయ్యా నువ్వు చేసింది? ఇంకా పథకాలు ఏమి ఇచ్చావు? ఈ చేత్తో ఎత్తాం, ఈ చేత్తో లాక్కుంటాం అంతే. ఇదే కనబడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. అభివృద్ధి చేయడానికి కనీసం ఒక్కడైనా కనబడిందా? ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరిగిందని ఒకటి చెప్పండి. ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమలు వచ్చాయని ఒకటి చెప్పండి. ఆంధ్ర రాష్ట్రం ఉద్యోగ అవకాశాలు వచ్చినాయని ఏమని చెప్పండి. ఏముండవు. ఉద్యోగ అవకాశాలు ఆంధ్ర రాష్ట్రం 5,000 రూపాయలు ఉద్యోగం. 10th చదివిన వాడికి 5,000 రూపాయలు ఉద్యోగమే. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంఏ ఎన్ని చేసినా సరే 5,000 రూపాయలు ఉద్యోగమే. 5,000 తప్ప ఇక్కడ ఏమీ ఉద్యోగాలు లేవు. యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎవరు ప్రశ్నిస్తారు? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. మాట్లాడే మాట వాస్తవం ఉండాలి అంతే తప్ప బురద జల రాజకీయాలు, సేవ రాజకీయాలు చేసి ప్రజల్ని ప్రలోభ పెడితే ఖచ్చితంగా మీ మీద కూడా కూటమి ప్రభుత్వం సివియర్ యాక్షన్ తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో చూడండి.